జెస్సికో ఫెలికో తన భయంకరమైన రేప్ కేసును ఆమె విచారణకు హాజరు కావడమే కాకుండా ఈ విచారణను బహిరంగంగా జరపండి కోర్టును కోరి బహిరంగంగా కూడా జరుపుతుంది. జరపడమే కాకుండా ఆమె విలేకరుల ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి తన కేసు చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే సమాజానికి ఇది అవసరం అని చెప్పింది కనుక నాలాంటి వాళ్ళకు కూడా అత్యంత హృదయ విదారకమైన అంశంపై కూడా మాట్లాడాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు మన తెలుగు మీడియా ఆ సెన్సిటివిటీ కోల్పోయిందా అని బాధేస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇంకా నేను అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదవలేదు, కానీ నేను చూశాను సార్. ఏ చిన్న వార్త కూడా ఒక వార్త వేయలేదు సార్. అంటే మనం ఎలా స్పందన ఉంది అని ప్రపంచాన్ని కుదిపేస్తున్న వార్త ఇది. అంతర్జాతీయ మీరు జెస్సికో ఫెలికో అని కొట్టండి, ఫ్రాన్స్ ఉమెన్ అని కొట్టండి గూగుల్లో. ఇది ఏంటంటే జరిగిన సంఘటన మొదలు చెప్తాను, ఆమె చెప్పదలుచుకున్న సందేశం ఏంటి అని తర్వాత చెప్తాను. ఎందుకంటే జరిగిన సంఘటన కూడా జనానికి తెలియాలి. ఆమెకి ఇప్పుడు జెసిల్ ఫెలికోకు 71 ఏళ్ళు, ఆమె భర్త డొమినిక్ ఫెలికోకు కూడా 71 ఏళ్ళు, 71 ఇయర్స్. ఆమెకు 3 పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఆమె ఇప్పుడు నాయనమ్మ. ఆమె 57 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అంటే 2011 ఆ ప్రాంతంలో ఆమె పైన భర్తనే సామూహిక అత్యాచారం చేయించాడు. అది కూడా ఒక్కరోజు 2 రోజులు కాదు, 10 ఏళ్ల పాటు. అది కూడా ఆమెకు తెలియకుండా ఆమెకు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి డ్రగ్స్ ఇచ్చి ఆమె అసలు ఆమె ధ్యాసలో లేని పరిస్థితి, సోయిలో లేని పరిస్థితికి ఆమెను మార్చి ఆమెను ఒక జీవోత్సవంగా మార్చి ఆమె తాను అత్యాచారం చేయడము అనేది కాదు. ఆయన ఒక ఆన్లైన్లో ఘోరంగా చూడండి, ఆన్లైన్లో తన భార్యను అత్యాచారం చేసేందుకు వాడు ఇన్వైట్ చేశాడు మనుషుల్ని. 26 ఏళ్ళ నుంచి 26 నుంచి 71 ఇయర్స్ మధ్య వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆమె పైన ఇప్పటికీ ఐడెంటిఫై చేసిన వాళ్ళు కేసు అయిందే 51 మంది, భర్తతో సహా 51 మందికి జైలు శిక్ష పడ్డది. భర్తకి 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది. 71 మంది, 92 మంది అత్యాచారం జరిపారు. ఇలాంటి అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయి. 51 మంది భర్తతో సహా 51 మందికి అయితే శిక్షలు కూడా పడ్డాయి. అది 10 ఏళ్ల పాటు నడిపి దాన్ని రికార్డు చేసి అబ్యూజ్ అని ఆ ఫోల్డర్ పేరు పెట్టాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. దాని ఒక డ్రైవ్లో దాన్ని భద్రపరిచి అబ్యూజ్ అని పేరు పెట్టి మొత్తం వీడియో సీక్వెన్స్, అంటే వాడు ఆహ్వానించిన వ్యక్తి ఆన్లైన్లో వాడు ఇన్వైట్ చేసిన వ్యక్తి ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి తన భార్యను అత్యాచారం